ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐడిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శివకుమార్. ఈ రోజు మనతో ఉన్నారు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్ పర్సన్ మానవతా రాయ్ గారు. అసలు హైదరాబాద్లో జరుగుతున్న ఎస్సీయూ ఇష్యూ గురించి, విద్యార్థులు చేస్తున్న ఆందోళన గురించి, పర్యావరణవేత్తలు మాట్లాడుతున్న విధాల గురించి, రాజకీయ నాయకుల ఆరోపణల గురించి, మొత్తం మీద ఈ ఇష్యూ మీద ఒక క్లారిటీ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ప్రజెంట్ హైదరాబాద్లో తెలంగాణలో అతిపెద్ద ఇష్యూగా సాగుతున్నది ఎస్సీయూ ల్యాండ్స్. అసలు ఏం సార్ ఎస్సీయూ ల్యాండ్స్ ఇష్యూ ఏంది? అసలు అది గవర్నమెంట్ ప్రాపర్టీయా లేకపోతే యూనివర్సిటీ ప్రాపర్టీయా ఏంది? అసలు దాని ఇష్యూ ఏంది సార్? అసలు అందులో వివాదమే లేదు. అది స్పష్టంగా ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓకే. ఒకప్పుడు 2300 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరాగాంధీ గారే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గతంలో ఏలినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఐఎంజే అనేటువంటి ఒక సంస్థ, క్రీడా సంస్థకు ఆ 400 ఎకరాలు కట్టబెట్టేటప్పుడు ఏం చేశారంటే హెచ్సియు భూముల్ని ఈ 400 ఎకరాలు తీసుకొని పక్కనే ఇటుపక్క ఉన్నటువంటి గోపనపల్లిలో ఉన్నటువంటి 397 ఎకరాలు, అంటే సర్వే నెంబర్ 36, 37, సర్వే నెంబర్ 36, 37లో భూమిని కేటాయించడం జరిగింది చట్టబద్ధంగా. ఆర్డీఓ అధికారులు, అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ వై నరసింహులు కూడా సంతకం పెట్టడం జరిగింది, పంచనామా చేయడం జరిగింది. పంచనామాలో విద్యార్థులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూనివర్సిటీ ఉద్యోగులు, తర్వాత కార్మికులు, కొంతమంది సంతకాలు కూడా పెట్టిన తర్వాత ఆ భూమి అనేది, ఈ భూమి తీసుకొని ఆ భూమిని గోపనపల్లి భూమిని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఈ బిల్లీరావు అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు, 2004 సంవత్సరం ఎంత జరిగింది. 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి బిల్లీరావుకి ఇవ్వడానికి వీలేదని చెప్పి జీవో తీసేసి ఉపసంహరించుకుంటున్నాం, మాకు ఇచ్చే భూములు ఎందుకు అని అంటే, అక్కడ ఆయన క్రీడా అభివృద్ధి చేస్తానని చెప్పి, వివిధ నిర్మాణాలు కడతానని చెప్పి ఎటువంటి కడ్డాలు కట్టకపోతే దాన్ని వ్యాపారాత్మకంగా రియల్ ఎస్టేటు వ్యాపారాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటి తరుణంలో అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకుంటే బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించిండు. ఓకే. మరి హైకోర్టును ఆశ్రయించినప్పుడు ప్రభుత్వమే బిల్లీరావుని ఎదుర్కొన్నది. అవును. హైకోర్టులో లాయర్ను పెట్టి ఆ భూమి పోకుండా వాదించింది. హైకోర్టులో తీర్పు వచ్చింది, దాదాపు 10-20 ఏళ్ళ తర్వాత వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత కూడా విశ్వవిద్యాలయ అధికారులు మేము కూడా వాదిస్తాం, మాది కూడా ఆ భూమి అని చెప్పి వాళ్ళు ఏమైనా కోర్టులో పిటిషన్ వేశారా? ప్రభుత్వంతో పాటు వాళ్ళకి యంత్రాంగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో, మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో ఆ యూనివర్సిటీ నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో. ఓకే సార్. మరి వాళ్ళకి సోయి ఉండాలి కదా. ఈ భూమి అధికారికంగా అప్పజెప్పారు. అప్పజెప్పిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేయబోతుంటే ప్రభుత్వమే రక్షించే ప్రయత్నంలో హైకోర్టును ఆశ్రయించింది. వాడు హైకోర్టు పోతే హైకోర్టులో వాదోపవాదాలు వినిపించిన తర్వాత భూమిని స్వాధీనపరచుకున్నది. ఆడు మళ్ళీ బిల్లీరావు అనే వ్యక్తి ఏం చేసిండు, ఈ భూమి ఎట్లయినా ప్రభుత్వానికి దక్కడానికి వీలేదని చెప్పి మళ్ళీ 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు తీర్పు అప్పీల్ పోయింది హైకోర్టు తీర్పు పైన. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ బలమైనటువంటి వాదనలు వినిపించేలా మంచి లాయర్లను పెట్టి ఆ భూమి, ఆ కేసులో ప్రభుత్వం గెలవడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు, 24 సంవత్సరాలు ప్రభుత్వం కొట్లాడుతుంటే నిద్రపోయిందా సెంట్రల్ యూనివర్సిటీ? ఎందుకు పట్టించుకో బాధ్యత లేదా? పోనీ సరే ఈ భూమి వదిలిపెట్టు, గోపనపల్లిలో భూములు ఏమైనాయి? పక్కనే ఉంది కదా సెంట్రల్ యూనివర్సిటీ గోడ ఉంది కదా, ఆ భూములు ఎవరు ఆక్రమించారు? మైహోమ్ విహార్ అని చెప్పి మైహోమ్ రామేశ్వరరావు సంబంధించినటువంటి సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కట్టింది. చాలామంది ఆక్రమించుకున్నారు. మరి ఆక్రమించుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ యూనివర్సిటీ అధికారులకు లేదా? అంటే అధికారులు ఏమైనా అవినీతికి పాల్పడ్డారా? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన డబ్బులు కక్కుర్తిపడి ఆ గోపనపల్లి భూముల్లో అంత పెద్ద కట్టడాలు కడతంటే అసలు గత ప్రభుత్వం ఎట్లా అనుమతులు ఇచ్చింది? ఎందుకు ఆ భూమిని కాపాడే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు? సరే, ప్రభుత్వానికి బాధ్యత లేదు, యూనివర్సిటీకి అప్పగించను, యూనివర్సిటీ కాపాడుకోవాలా వద్దా? కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ అధికారులు అవినీతికి పాల్పడ్డారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చినటువంటి లంచాలకు అలవాటు పడి నోరు మూసుకొని పడుకున్నారనేది స్పష్టంగా అర్థమైపోయింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ 400 ఎకరాలు ఆ విధంగా ఒకవేళ ఏది నిర్మించినా చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకొని ఇదే వ్యాపారులు అవసరమైతే రకరకాల ప్రయత్నాలు చేసినా మళ్ళీ దాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి దాన్ని లాక్కొని ఆ కంచెన్ ఏదైతే ఉందో గచ్చిబౌలి ప్రాంతం ఉందో సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం జేసీబీలు పెట్టి అక్కడ పెడుతుంది. అక్కడ వన్యప్రాణులే లేవు, 1-2 జింకలు ఉన్నాయి, మేము చూసిన 1-2 ఉన్నాయి. అదేవిధంగా నెమళ్ళు ఉంటాయి, నెమళ్ళు 4, 10, 20 ఉన్నాయి.
ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయి, ఒకప్పుడు జింకలు కూడా ఉండేవి. ఆ జింకలు కూడా ఏం చేసినప్పుడు సురక్షితం కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వనస్థలిపురంలో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలను తరలించడం. అదేవిధంగా అడవి పందులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. అడవి పందులు కూడా కొన్ని ఉంటే అవి వచ్చి బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి చనిపోతున్నాయి. అయినా అవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. కాబట్టి ఈ భూములు ప్రభుత్వానికి కాపాడాలంటే ప్రభుత్వమే పెద్ద పాత్ర వహిస్తుంది. ప్రభుత్వమే కాపాడింది, రక్షించి దేనికోసం అంటే రేవంత్ రెడ్డి గారు జేబులోకి లేకుంటే ఆయన ఇంట్లోకి వాడుకుంటాడా? అక్కడ అదేంది మన పారిశ్రామిక మౌలిక అవసరాల అభివృద్ధి సంస్థ దానికి అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, పరిశ్రమలు అభివృద్ధి చెందే విధంగా అక్కడ ఐటీ పరిశ్రమలు దాని అనుబంధ పరిశ్రమలు ఆవిర్భవించి పలుమందికి దాదాపు తెలంగాణ బిడ్డలకే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా అక్కడ సంస్థలు స్థాపిస్తానంటే వీళ్ళకేం కడుపుమంట? ఇక్కడ ఎక్కడ యూనివర్సిటీ భూమి ఉంది? యూనివర్సిటీ భూమి ఉంటే కాగితాలు చూపిమనండి ఎక్కడన్నా. అరే మేము బాజాప్తుగా అప్పుడు రిజిస్ట్రారు 2003-4 సంవత్సరంలో సంతకాలు పెట్టి మాకు అప్పగించిన పంచనామా ద్వారా అప్పగించిన భూమిని ప్రభుత్వం బాహటం చేసింది. సరే, అట్లా అంటే ఇప్పుడు యూనివర్సిటీ భూమి మొత్తం గవర్నమెంట్ పేరు మీదనే ఉంది, యూనివర్సిటీ పేరు మీద 1 ఎకరా కూడా లేదు. ఆ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదనే ఇచ్చింది. ఇప్పటికీ ఎస్సీయూ పేరు మీద ఎలాంటి టైటిల్ డీల్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎస్సీ పేరు మీదనే ఉంది. అది యూనివర్సిటీ అధికారుల అలసత్వం అంటారు దాన్ని. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనివర్సిటీ నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు మంజూరు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం భూమి అలా ఇచ్చేసి కేటాయించినప్పుడు రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి మా పేరు మీద వాళ్ళ పేరు మీద టైటిల్ తెచ్చుకోవాలి. ఆ భూమి మాదని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పి తెచ్చుకోవాలి. అంత సోయి కూడా లేకుండా వాళ్ళు ప్రొఫెసర్లు ఎట్టయ్యారో వాళ్ళు ఎట్లా అధికారులు అయ్యారో మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేసింది, అది మన మంత్రిమండలి పెట్టి ఏం చేసి మంత్రిమండలి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు గారు విలేకరుల సమావేశం పెట్టి 1600 ఎకరాల భూమి ఉన్నది ఇప్పుడు. అది పలు అభివృద్ధి సంస్థలకు టీఎన్జిఓ కాలనీకి, తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి, ఈ యొక్క ఐఎంజీ సంస్థకి ఇవ్వంగా మిగిలినటువంటి భూమి 1600 ఎకరాలు ఉంది. మేమే వాళ్ళకి టైటిల్ చేసి ఇస్తామని చెప్పి రెవెన్యూ మంత్రి సాక్షాత్తుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్లకు లేని సోయి ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు ఆ విధంగా అలసత్వంతో ఉంటే ఎవడో ఒకడు ఇప్పుడు ఆడ గోపనపల్లిలో భూములు ఇప్పుడు దాని లెక్కలు తెలవదు, దాదాపు కొన్ని 100 ఎకరాల అన్యాక్రాంతం అయిపోయింది అక్కడ. కాబట్టి వీళ్ళేంది జీవ వైవిధ్యం, ప్రకృతి వైవిధ్యం, జింకలు చచ్చిపోతున్నాయి, నెమలు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మాఫియాకి ఆసరా ఇచ్చే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి వికారాబాద్లో రాడార్ స్టేషన్ విషయంలో కూడా ఇట్లే అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు, జీవ వైవిధ్యం దెబ్బతింటున్నారు. ఏమైంది అక్కడ? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, న్యావీ సంస్థ అక్కడ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు, ఇంతకన్నా పర్యావరణం వృద్ధి చెందే విధంగా ప్రశాంతమైనటువంటి ప్రాణవాయువు లభించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఏం చేస్తుంది, అక్కడ ఒక ఐటీ పరిశ్రమ వస్తే వదిలిపెట్టరు, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. గ్రీన్ అంటే గ్రీనరీని పెంచే విధంగా, కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు చేపడతాయి. ఇప్పుడు అక్కడ చెరువులు అంటున్నారు, ఆ చెరువుల దగ్గర పోదాం, ముక్కు మూసుకోవాల్సిందే అక్కడ. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా అందులో వదిలేస్తున్నారు. మరి దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా సార్? అందుకే కదా, అందుకే మనమే చెరువుల్ని ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డే కదా హైడ్రా పేరుతో చెరువులు, కుంటలు, సరస్సులు కబ్జాకు గురైతే దాదాపు 1000 ఎకరాలు కాపాడినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. అందుకే ఆ 1000 ఎకరాలతో పాటు ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడకుండా ఆ విధంగా వదిలేస్తే ఎవడో ఒకడు వచ్చేసి చట్టాల్లో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని వాడిది మాదే అని చెప్పి మళ్ళీ కోర్టులో కేసు వేస్తే మళ్ళీ పుణ్యకాలం ఇప్పుడు 24 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఒక 24 సంవత్సరాలకు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో ఏందో తెలవాటి పరిస్థితి. ఉదాహరణకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం భూములు అట్లే అన్యాక్రాంతమైంది, ఎవడో ఒకడు కబ్జా చేసిండు, చట్టాల్లో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని కోర్టును తీర్పులు తెచ్చుకుంది మా భూమి అని చెప్పుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోదానండి, అప్సీ కూడా రవీంద్ర నగర్ కాలనీ, స్ట్రీట్ నెంబర్ 8 ఇవన్నీ ఓయూ భూములు. ఇప్పుడు ఏమైనాయి, ఆడ ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా బిల్డింగ్లు కట్టుకున్నారు. ఏమంటే వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చట్టంలో లొసుగులు ఆసరా చేసుకొని అక్కడ ఉంటారు, కరెంటు మీటర్ తెచ్చుకుంటారు, అనుమతులు తెచ్చుకుంటారు, తెచ్చుకున్న తర్వాత కోర్టుకు పోతారు. యూనివర్సిటీ అధికారులు ఖాళీ చేయమంటే చేయరు, కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది, ఓహో వీళ్ళు 12 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ భూమి అని చెప్పేసింది. అట్లా ప్రమాదం పొంచి ఉన్నది. అట్లా దాదాపు 2300 ఎకరాల ఓయూ భూమి ఇప్పుడు 1200 ఎకరాలకు వచ్చింది. కాబట్టి ఈ 400 ఎకరాలు కూడా ఆ విధంగా భవిష్యత్తులో కబ్జాకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ భూమిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకోవడం తప్పు కాదు కదా. రేవంత్ రెడ్డి ఇంట్లో కాదు కదా, అక్కడ ఒక పరిశ్రమ వస్తే ఆ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతుంది.
అక్కడ వ్యాపారం జరిగితే కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దీన్ని ఆలోచించట్లే. మేధావులు సైతం కూడా అసలు విషయాలు వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయటం, మాట్లాడటం, ఈ చిల్లర రాజకీయాలు ఎందుకంటారు. కొంతమంది మేధావులు కూడా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ ఒక సర్క్యులర్ ఉత్తర్వు విడుదల చేశారు, నిరసనలు ఉద్యమాలు ఉండొద్దని. ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉండి కూడా అది తప్పు, అట్లాంటి చేయొద్దని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేనే లేఖ ఇచ్చిన, ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినాం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం జోక్యం చేసుకొని నువ్వు ఎట్లిచ్చినావు అని చెప్పి వారిని ప్రశ్నించింది. అట్లాంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. కాబట్టి ఇక్కడ ఏంది, మనం ఎవడు పడితే వాడు విద్యార్థి అందులో ఉద్యమం చేసేవాళ్ళు కూడా కొద్ది మంది అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా దాన్ని నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో కొంతమంది విద్యార్థి నాయకులను పెట్టుకొని ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ నడిపిస్తూ ఆ ప్రభుత్వ భూమిని కొట్టేసే పని, అదేవిధంగా 400 ఎకరాలు రియల్ ఎస్టేటు హస్తగతం చేసుకునే విధంగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. స్టూడెంట్స్కి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం? అదే ఇప్పుడు ఎట్లుంటుందంటే చాలామందికి అవగాహన లేదు పాపం. వాళ్ళు ఇది మన భూమి అంటే, యూనివర్సిటీ భూమి అంటే ఒక చట్టం ఉంటుంది, ఒక కాగితాలు ఉంటాయి, ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది. గతంలో జరిగిన, ఇప్పుడు వచ్చిన విద్యార్థులు గతంలో జరిగిన ఒప్పందాలు ఏం తెలుసు చెప్పండి. ఇప్పుడు 400 ఎకరాలు తీసుకొని 400 ఎకరాలు ఇటు పక్క గోపనపల్లిలో భూమి ఇచ్చినాం అనే అంశం అక్కడ చాలామంది తెలియదు. ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత పెద్ద పెద్ద మేధావులు అనేవాళ్ళు కూడా తెల్లముఖం వేశారు. ఏం మాట్లాడారు అర్థం కాక మీరన్న మాట, టైటిల్ లేదు దానికి, ఆ భూమి కాలేదంట. మరి ఎవరు బాధ్యులు? ఒక ప్రభుత్వం నీకు అప్పచెప్పినప్పుడు యూనివర్సిటీ అధికారులు అలసత్వం కాదు అది. కాబట్టి నేను ఏమంటాను, యూనివర్సిటీ అధికారులు అవినీతికి పాల్పడ్డారు దానిపైన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి గోపనపల్లి భూముల్లో అక్రమంగా ఆ ప్రభుత్వ యూనివర్సిటీ భూముల్ని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇల్లు కడుతుంటే నిద్రపోయారా లేకపోతే అవినీతికి పాల్పడ్డారా? కాబట్టి దీనిపైన సిబిఐ విచారణ జరపాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిబిఐ విచారణ జరిపి అసలు ఆ భూముల్లో యూనివర్సిటీ భూముల్లో గోపనపల్లి భూముల్లో అక్రమ కట్టడాల కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు కానీ, ఇప్పుడు వాళ్ళు తెలుపుతున్న నిరసన కానీ ఇదంతా అబద్ధం అంటారా సార్? ఇప్పుడు నిరసన తెలపొచ్చు అంటే విద్యార్థులు వాళ్ళలో పాపం, అంటే విద్యార్థులు వాళ్ళకి ఏంటంటే అమాయకత్వాన్ని ఇవన్నీ తెలవదు కదా, వాళ్ళ లోతు తెలవదు కదా. ఇంకేముంది, యూనివర్సిటీ భూమి కబ్జా గురవుతుందంటే ఎందుకు వారికి చెప్పలేకపోతాం? మీ ప్రభుత్వం చెప్పినాం కదా, అందుకే సాక్ష్యాధారాలతో సహా అక్కడ మొత్తం డాక్యుమెంట్లు సహా గతంలో జరిగిన ఒప్పందాలు ఎంఓయూలు అన్నిటిని కూడా బహిర్గతంగా పెట్టిన తర్వాత చాలామంది ఆలోచనలో మార్పు వచ్చింది. చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. ఎవరైతే రాజకీయ ప్రలోభాలకు లొంగారో కొద్దిమంది ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చేసి కొంతమంది దాన్ని ఎట్లయినా రచ్చ చేయాలనే ప్రయత్నం చేస్తాను. ఏమంటానంటే వాళ్ళు ఇక్కడ కాదు ఉద్యమం చేయాల్సింది. ఇప్పుడు గోపనపల్లి భూములు 394 ఎకరాలు 36, 37 సర్వే నెంబర్తో సహా మనం అప్పచెప్పినప్పుడు ఆ భూముల్లో అక్రమంగా కట్టడాలు ఎవరు కట్టారో వాటిని కూల్చడానికి విద్యార్థులు బయలుదేరండి అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. గోపన్నపల్లి భూములకు విద్యార్థులకు ఏం సంబంధం సార్? మరి ఈ భూములకు వాళ్ళకి ఏం సంబంధం? యూనివర్సిటీ భూములు మా భూములు అనుకొని విద్యార్థులు కొట్లాడుతున్నారు. అవును, అవి కూడా వాళ్ళ భూములే. మరి ఈ భూములు సురక్షితంగా 400 ఎకరాలు ప్రభుత్వం యూనివర్సిటీది కాదు, ప్రభుత్వం అంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ భూములు కాపాడటం విషయంలో హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల పాత్ర కానీ ప్రమేయం కానీ ఎక్కడా లేదు. బిల్లీరావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి వాటిని కబ్జా చేయాలని చూస్తే ప్రభుత్వమే కొట్లాడింది తప్ప యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు, అలసత్వాన్ని ప్రదర్శించారు. కాబట్టి ఇంకా యూనివర్సిటీది ఎక్కడ ఉంది అసలు? కాబట్టి విద్యార్థులకు చైతన్యం చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాలా? ప్రభుత్వానికి లేదా సార్? విద్యార్థులను పిలిపించి విద్యార్థి సంఘాలను పిలిపించి అందుకే కదా చెప్పినాం. దాని రాజకీయ రంగు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాలికేస్తే ఎరికే. ఫస్ట్ ఏమన్నారు, ఇది యూనివర్సిటీ భూములే అని చెప్పి ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇగో వాస్తవాలు చూడండి. ఈ యొక్క ఒప్పందాలు గతంలో జరిగిన ఒప్పందాలు చూడగలంలోనే అక్కడ వన్యప్రాణులకు జీవ వైవిధ్యానికి ఆటంకం కలుగుతుంది, నెమ్మలు దెబ్బతింటున్నాయి. మీ ప్రభుత్వం దృష్టిలో అక్కడ వన్యప్రాణులు లేవా సార్? వన్యప్రాణులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే సాక్షాత్ అసెంబ్లీలోనే అక్కడ ఎలాంటి జింకలు లేవు, ఏం లేవు అని ప్రస్తావిస్తే 1, 2 మీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూ మీదే కదా. నేను చెప్తున్నా కదా, ఎన్ఎస్యూ మీదే కదా. జింకలు అంటే అభయారణ్యం కాదు, అటవీ కాదు. అది ఎక్కడుంటే అవి అడవిలో ఉండాలి. జింకలు కానీ అటవీ భూమి కాదు. హైకోర్టులో పిటిషన్ వేసింది. కొంతమంది లేవు, ఇది అటవీ భూమి అన్నారు. ఎవరైతే కన్జర్వేటర్ ఆఫ్ చీఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉన్నారో
ఆయన మాకు సంబంధం లేని భూమి అని చెప్పి ఆ రోజే హైకోర్టులో పిటిషన్ వాళ్ళకి సంబంధం లేదు సార్. ఎన్ఎస్యుఐ అయితే మీ అనుబంధం ఎన్ఎస్యుఐ అనేది ఏంటంటే ఆధిపత్యం. ఎన్ఎస్యుఐ అనేది ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళకు కూడా నేను చెప్పిన అక్కడ ఏబీ ఇప్పుడు ఒకటి చేస్తాంటే పోటీకి ఇంకోటి చేయాలని చూస్తారు. ఎస్ఎఫ్ఐ మేము కూడా ఎందుకు చేయకూడదని చేస్తారు. కాబట్టి ఈ ఆధిపత్య పోరులో అక్కడ అసలు విషయం మరుగున పడుతుంది, వాస్తవాలు వెనక్కిపోతున్నాయి. ఎన్ఎస్యుఐ మీ ప్రభుత్వం మీద అసలు ఎన్ఎస్యుఐ డైరెక్ట్గా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పు, ఇక్కడ వన్యప్రాణులు ఉన్నవి, ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నవి, ఇక్కడ ఇంత సంపద ఉందని డైరెక్ట్ ఎన్ఎస్యుఐ మీ అనుబంధ సంస్థనే రిలీజ్ చేసింది సార్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే వన్యప్రాణులు అనేవి తక్కువ, ఆయన మాట అస్సలు లేవని కాదు, వన్యప్రాణులు ఉన్నాయి కానీ అంత మనం అనుకున్నంత కాదు. జింకలు కానీ అవన్నీ వాటిని ఏం చేయాలా, రేపొద్దున ఎప్పటికైనా అవి ప్రమాదమే. అక్కడ వేటగాళ్ళు బారిన పడుతున్నాయి. అవి చాలామంది బడాబాబులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లకు రహస్యంగా రాత్రిపూట వేట సమయం అయింది, ఆ జింకలు వాళ్ళ బారిన పడి ఆ విధంగా వన్యప్రాణులన్నీ ఆగమైపోతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా వాటిని సురక్షితమైనటువంటి నెహ్రూ పార్కు, లేకుంటే వనస్థలిపురంలో ఉన్న జింకల పార్కు, లేకుంటే చేవెళ్ళ మొయినాబాద్ రూట్లో ఉన్నటువంటి ఆ పార్కు తరలించాల్సిందే. చెట్లనే ఎక్కడ తరలిస్తారు? చెట్లే ఉన్నాయి, పెద్ద అడవి అది కాదు, చెట్టు అడవులు, చిన్న చిన్న చెట్లు అవి దానివల్ల ఇప్పుడు నష్టమేం లేదు, పర్యావరణానికి ముప్పేం లేదు. మనం ప్రభుత్వం అనేది అభివృద్ధికి ఇచ్చిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ సంస్థ అయినా గ్రీనరీని అంటే పచ్చదాన్ని పెంచి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అక్కడ. అవును సార్, మీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తుంది, రియల్ ఎస్టేట్లకు ఇస్తుంది, డెవలప్మెంట్కి ఇస్తుంది, పరిశ్రమలు తెచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. కానీ అక్కడున్న చెట్లను నరికి వేస్తే అన్ని చెట్లు మనం పెట్టగలమా? ఇప్పుడు అసలు అక్కడ చెట్లే లేవని మీ ప్రభుత్వం అవి వాస్తవంగా అవి మామూలు అడవిలో ఉండే చెట్లు కాదు, అవి మామూలు ఏంది అసలు అది పోరంబూకు భూమి అంటారు దాన్ని. పోరంబూకు భూమిలో ఉండే చెట్లు ఏం చెట్లు అవి తుమ్మ చెట్లు, తుమ్మ కంచెలు, తర్వాత సర్కారు కంప ఇవి ఉంటాయి. దానివల్ల మన పర్యావరణానికి కానీ మనకు కానీ లాభం లేదు. అది అక్కడ ఉన్న మరి చిన్న చిన్న లేకులు సార్, చిన్న చిన్న లేకులు కూడా చూద్దాం లేదే అంటున్నా. చిన్న చిన్న ఉన్నాయి, ఏదో ఆ రాళ్ళు ఉన్నాయి, సహసిద్ధ పుట్టగొడుగుల రాళ్ళు ఉన్నాయి. ఆ పుట్టగొడుగు రాళ్ళు ఏడిపోతే ఎక్కడే పోవు, అవి సహసిద్ధంగా వాటి శైలి అక్కడే ఉంటుంది, వాటిని కాపాడబడతాయి. అవసరమైతే వాటిని ఎక్కడైనా తరలించే ప్రయత్నం కూడా లేదు. కానీ లేకులు చూడండి, ఆడ మనం పోదాం, నగరంలో ఉన్న చెత్త మొత్తం ఖాళీగా ఉందని చెప్పి ఆ చెరువుల్లో వేస్తే ఈ జింకలు కూడా ఆ పదార్థాల పాపం కూడా తెలియదు, ఏం తినాలో దొరక్క, అసలు తిండి దొరక్క అవి తింటున్నాయి. కొంతమంది వాళ్ళు విడుదల చేసిన ఫోటోల్లో కూడా ఈ యొక్క వ్యర్థాలు, మానవ వ్యర్థాలు ఉంటాయి కదా విసిరేసినవి, అవి ఆ కాగితాలు అవి తింటున్నాయి. అవి అంటే ఎంత ప్రమాదం, వన్యప్రాణులకు ఆ విధంగా ప్రమాదం. అది లేక్ దగ్గర పోదాం, మీ ప్రభుత్వం బట్టి సార్ మీరు మాట్లాడేది చూస్తుంటే మీ ప్రభుత్వం ఖచ్చితంగా భూమిని విక్రయించడానికి నిశ్చయమై ఉంది. విక్రయించడం అక్కడ అభివృద్ధి చేసేందుకు గుర్తుపెట్టుకోండి. విక్రయించడం అంటే అభివృద్ధి అయినా ఒక విషయం వేరే భూములు అంటే అక్కడ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేయకపోయినా రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు వాటి మీద కన్ను వేస్తారు. నేను చెప్పిన చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని మళ్ళీ ఉంది కదా సార్ భూమి ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వం పేరు మీద కదా. విషయం ఏంటంటే ఇక్కడ కాపాడుకోవాల్సిన యూనివర్సిటీ అధికారులు ఆ భూములను కాపాడుకోలేకపోయారు. ఇప్పటికి కూడా 1600 ఎకరాలు మేమే టైటిల్ చేసి ఇస్తానంటున్నాం. అందుకే ప్రభుత్వమే కాపాడింది. రేపు కూడా అది ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఆ భూములను ఉపయోగిస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకో లేకపోతే కాంగ్రెస్ నాయకుల జేబులోకో అవి పోవు. ప్రభుత్వం ఒకవేళ వస్తే ప్రభుత్వ ఖజానాకు వస్తాయి, లేకపోతే ప్రజల అవసరాలకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అక్కడ ఐటీ సంస్థలు వస్తాయి. అంతేగాని ఇక్కడ ఎందుకు స్వార్థం? ప్రభుత్వం కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఎవడో కబ్జా చేసుకుంటే అనుకోవాలి, ప్రభుత్వమే కొట్లాడి ఎవడి చేతుల్లో ఉంచి కబ్జా కోర్ల చేతుల్లో ఉంచి భూమిని విడిపించినప్పుడు మళ్ళీ ఎవరి చేతులకు ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఎవ్వడికి అవును అట్లా ఉత్త పుణ్యానికి అవును కోట్లాది రూపాయల భూమి అప్పనంగా ఎవడో దొబ్బుతుంటే మీరు సాధించారు, మీ ప్రభుత్వం సాధించింది, ఆ భూమిని అట్లే ఉంచవచ్చు కదా సార్. అట్లుంచితే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? మరి నేను చెప్పేదేనండి, యూనివర్సిటీ అధికారులకు లేదు సోయి. చేయండి సార్. అందుకే మేము ఏం చేస్తున్నాం, రేపు భవిష్యత్తులో ఎవడైనా సరే రేవంత్ రెడ్డి గారు చెరువుల్ని కుంటలు రక్షించే సోయి ఆలోచన ఉంది కాబట్టి ఈ భూమి కూడా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడాలి, తెలంగాణకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే దాన్ని రక్షించి కొట్లాడి ఇవాళ 400 ఎకరాలు ఉన్నాయని చెప్తే ఎవడో వచ్చి రాజకీయాలు చేస్తున్నా. అంతకుముందు అడిగి నిద్రపోయారు. గోపనపల్లిలో ఇప్పుడు నేను అదే అంటున్నా, ఈ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థి సంఘాలు అక్కడ పడండి, ఇక్కడ కాదు. అక్కడ అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమించుకున్న వాళ్ళని కొట్టండి, తరిమి కొట్టండి అని చెప్తాను నేను.
ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉంది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేదు. కానీ అక్కడ గోపనపల్లి భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనివర్సిటీకి ఇచ్చిన భూమి యూనివర్సిటీ అధికారుల అవినీతి మూలంగా ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలారా, విద్యార్థులారా, ఆ 400 ఎకరాలు 394 ఎకరాలు 36-37 సర్వేలో ఉన్న నా యూనివర్సిటీ భూముల్ని కాపాడుకుందాం, దానికోసం కొట్లాడదాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడికి విద్యార్థులు కొట్లాడడానికి వస్తారు సార్, మీకు సపోర్ట్ చేస్తారు. కానీ ఈ భూమిని మాత్రం వదులుకోమని చెప్పేస్తాను మీరు. ఈ భూమి అది అయిపోయింది ప్రభుత్వం అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిన తర్వాత సార్ భూమి మొత్తం ప్రభుత్వానికి, యూనివర్సిటీ భూమి మొత్తం ప్రభుత్వానిదే. ఇప్పుడు అక్కడ కాకుండా మీరు అభివృద్ధి చేయడానికి వేరే ప్లేసే లేదా తెలంగాణ? ఎందుకది ఇక్కడే కదా, గచ్చిబౌలి ఈ ప్రాంతమే కదా అభివృద్ధి చెంది. ఐటీ పరిశ్రమ అక్కడే పరిశ్రమ పెడతారు. మీరు హెచ్ఎండి మీరు అనేది ఆక్షన్ అనేది హెచ్ఎండిఏ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప్పల్లో కానీ లేకుంటే ఉప్పల ఉన్నటువంటి నాగోల్లో కానీ భూములు వేలం, ఆ వేలం కాదు ఇది. ఇది పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థకి ఇచ్చిన ఇది. ఆడ పరిశ్రమలు పెట్టడం నాచారం ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా మౌలాలి ఉంది. అవి ప్రభుత్వ భూములు ఉదారంగా ఇచ్చారు, ఒకప్పుడు ఉదారంగా తక్కువ ధరలకు ఇచ్చారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కోకాపేటలో ఏం చేసింది, 100 ఎకరాలు ఉన్న భూమిని 20 కోట్లకు 30 కోట్లకు వాళ్ళ బినామీ సంస్థలకు అప్పచెప్పారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఒక రేపాడ పరిశ్రమ పెడుతున్నామంటే ఆ ప్రభుత్వ భూమి తెలంగాణ ఖజానాకు నష్టం రాకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడబడుతూ ఇటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేది అభివృద్ధి చేస్తాం. గచ్చిబౌలి కదా అభివృద్ధి, ఇంకెక్కడ పెడతాం చెప్పండి? సరే సార్, ఐటీ పరిశ్రమ అనేది ఎక్కడ ఉంటుంది? గచ్చిబౌలి, ఇక్కడ హైటెక్ సిటీ, మాదాపూర్ చుట్టుపక్కలే కదా ఉందంతా కూడా. కాబట్టి అది అక్కడ శ్రేయస్కరమైందని చెప్పి దానికి వినియోగిస్తున్నాం. 4వ నగరం కూడా తయారు చేస్తున్నాం కదా ముచ్చెర్ల, అక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్షాల ఒక ఆరోపణ సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలకు డబ్బులు లేక, డబ్బులు సరిపోక, ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఉందో 400 ఎకరాల ల్యాండ్ దాదాపుగా కొన్ని వేల కోట్లు, అంటే దాదాపు 40-50 వేల కోట్లు తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే స్కీమ్స్ పెట్టారో దానికి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనేది ఒక ఆరోపణ సార్. దాన్ని 40-50 వేల కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా నింపడం, పేద ప్రజలకు అన్నం పెట్టడం మంచిదే కదా. అంటే నేను అంటున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా వాళ్ళ కొమ్ము కాసిన వాళ్లకు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి దోచిపెట్టే బదులు ఆ భూమిని కాపాడి అది తెలంగాణ ఖజానాను నింపి తెలంగాణకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తే వీళ్ళకి ఎందుకు కళ్ళు మండుతుందంటే దాంట్లో మీరు అవినీతి చేయరు. అవినీతి ఎక్కడ ఉండదు. ఈ 14 అవినీతి చేస్తారనే ఆరోపణ తప్పు, అది అసత్య ప్రచారం. దాంట్లో దమ్ముంటే విచారణ సంస్థల ద్వారా విచారణ ఉత్త నోటి మాటలు కాదు. ఈ 14 నెలల పరిపాలనలో ఎక్కడ కూడా ఇసుమంత అవినీతి జరగలేదు. ఈ భూమి మీద సార్, ఈ భూమి ఆరోపణ. ఒకవేళ అక్కడ కంపెనీకి ఇచ్చేది కూడా చట్టబద్ధంగా ఉంటుంది. ఆ యొక్క లావాదేవీలన్నీ కూడా అధికారికంగా ఉంటాయి, అనధికారికంగా ఏమి ఉండవు. మేము ఒకవేళ ఆ భూమి ఖరీదైన భూమిని గత ప్రభుత్వం లెక్క కేసీఆర్ ప్రభుత్వం లాగా అతి తక్కువ ధరకు ఇస్తే అప్పుడు అనుమానపడాలా. కానీ ప్రభుత్వ ఖజానాకు నష్టం రాకుండా ప్రభుత్వ ఖజానా నింపి తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే రేవంత్ రెడ్డి గారు శ్రమిస్తాడు. లేకపోతే ప్రభుత్వం ఆయన లొంగాలనుకుంటా బిల్లీరావుకి లొంగేవాడే. సుప్రీంకోర్టు పోయి ఖరీదైన లాయర్లు పెట్టుకుని ఎందుకు వాదిస్తాడు? కళ్ళు మూసుకొని ఉంటే ఆ కేసు బిల్లీరావు గెలిచేలాగా చూస్తే రేపొద్దున వాళ్ళకి అవకాశం రాదా? మీరు అన్నట్టు ఇంత కష్టం ఎందుకు పడాలి, ఇంతమందితో ఎందుకు మాట్లాడాలా? కానీ రేవంత్ రెడ్డి లక్ష్యం అది కాదు. రేవంత్ రెడ్డి ప్రకృతి సంపదను కాపాడుతాడు. అదేవిధంగా రేపు మూసీ విస్తరణ జరుగుతుంది, అదేవిధంగా హైడ్రాకు ఒక పటిష్టమైన వ్యవస్థ వస్తుంది. ఇట్లాంటి తరుణంలోనే ప్రభుత్వ భూమిని కాపాడి ఢిల్లీలో హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడి 400 ఎకరాల ఖరీదైన భూమిని తెలంగాణ ప్రజలకు అప్పచెప్పి అంకితం చేసిన రేవంత్ రెడ్డిని అభినందించాలా లేదా చెప్పండి? ఎందుకు ఈ విధంగా రాజకీయాలు చేస్తారు? ఈ ప్రతిపక్షాలకు సోయి లేదు, ఎక్కడ రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల కాలే. గత ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఆ కేసును కూడా పట్టించుకోలేదు, చూసి చూడట్టు పోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైకోర్టులో గెలిచే విధంగా సుప్రీంకోర్టులో కూడా బిల్లీరావుకు ఎవరైతే ఐఎంజీ సంస్థ ఉందో వాళ్ళు గెలవకుండా మంచి లాయర్లను పెట్టి వాదించి గెలిపించినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. దీన్ని అభినందించండి మంచి మనసుతో. సార్ మొన్న లాస్ట్ సుప్రీంకోర్టు ఒక పర్యావరణం మీద జడ్జిమెంట్ సార్, యూపీకి సంబంధించి ఢిల్లీకి సంబంధించి చెట్లు నరికి వేస్తే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బయట వ్యక్తులు కానీ ఒక చెట్టుకు ₹1,00,000 లెక్క వాళ్ళకి ఫైన్ వేసింది. మరి రేపు తెలంగాణ ప్రభుత్వానికి కూడా అదే సుప్రీంకోర్టు ఆ ఫైన్ వేస్తే ప్రభుత్వం కట్టగలుగుతుంది. ఆ జడ్జిమెంట్ చదవాలా. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎవరు అనవసరంగా, ఇది అవసరం కోసం
మళ్ళీ ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటుతాయి అనేటువంటి ఆ నిబంధనలు ఉంటాయి ఆ అక్కడ. ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉన్నది కదా, అందుకే ధైర్యంగా ఇప్పుడు ఒక చెట్టు ప్రభుత్వం అక్కడ ఉన్న చెట్లు లేవంటారు సరే, చెట్లు ఉన్నాయని. చెట్లు ఏం చెట్లు అవి? లేదు సార్. ఆకాశ హారమేయాలు అవి కాదు, ఆ చెట్లు కాదు, చిన్న అడుగులు ఏమంటారు అంటే పర్యావరణవేత్తలు కానీ అది దానికి దాంతో ఆక్సిజన్ గుర్తుపెట్టుకోవడం పాపం వాళ్ళు కుహనా పర్యావరణవేత్తలు, దాంట్లో ఆక్సిజన్ రాదు. ఆ చిన్న చిన్న చెట్లు సర్కారు కంప వీటి వల్ల ఉపయోగం లేదు. ఆల్రెడీ సగం మొత్తం కూడా కొట్టకపోతున్నారు, చిన్న చిన్న మొక్కలు వాటిని కలిసి చేస్తున్నారు. ఉంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు దాని ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఉల్లంఘించదు. దాని గ్రీనరీని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ అక్కడ నిర్మాణాలు ఉండే విధంగా చర్యలు చేపడతారు. రేపు పొద్దున ఎవడన్నా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చినాం అనుకోండి, అక్కడ ఇస్తే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని రకాల రక్షణలు తీసుకుంటేనే ఇటు పర్యావరణాన్ని అటు అగ్నిమాపకు సంబంధించినటువంటి రక్షణలు రకరకాల రక్షణలు తీసుకుంటేనే అక్కడ అవకాశాలు ఇస్తుంది తప్ప అంత అడ్డగోలుగా అనుమతులు ఇవ్వదు. కాబట్టి ఇందులో భయపడాల్సిన పని లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉంది ఇక్కడ, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్తే మనం దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వస్తే మాట్లాడాలి. కానీ ప్రభుత్వ ఖజానానికి లాభం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కడుపు నింపే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారంటే ఎందుకు మీకు కడుపుమంట? సార్ ఫైనల్గా ఇప్పుడు స్టూడెంట్స్ అంతగానం ఉద్యమం చేస్తారు సార్, పర్యావరణవేత్తలు వచ్చి ఉద్యమం చేస్తారు, సీనియర్ ప్రొఫెసర్లు వచ్చి దాని గురించి చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అంటారా మీరు? ఒకవేళ అబద్ధాలు అయితే మీరు ఏం చెప్పాలనుకుంటారు తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారు నాకు హైదరాబాద్లో ఓట్లు అవసరం లేదు, విలేజ్లో ఉండే ఓట్లే నాకు తోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటుండా, అందుకే హైదరాబాద్ ప్రజల్ని చూడండి దారుణంగా ఇబ్బంది పెడుతుండా అంటే ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలు అయింది. ఇలా దేశంలో 100 మంది శక్తివంతుల జాబితా అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించినటువంటి సర్వేలో ఎవరు నిర్వహిస్తారు? వాళ్ళు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సినిమా తారలు, స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఒక 100 మందిని తయారు చేస్తారు. ఆ 100 మందిలో గత సంవత్సరం ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో శక్తివంతమైన పురుషుల జాబితాలో రేవంత్ రెడ్డి స్థానం 39వ స్థానం ఉంటే ఈసారి అమాంతం 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానంకి వచ్చిండు. రాహుల్ గాంధీ గారు 9వ స్థానంకి వచ్చారు. ఎందుకు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు ప్రకృతి సంపదను కాపాడుతాడు, తర్వాత ట్రాన్స్జెండర్ లాంటి వాళ్లకు విలువిచ్చే విధంగా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ శాఖలో వాళ్ళని మరి హోంగార్డ్లో పెట్టి ట్రాఫిక్ విధులు నిర్వహింపజేస్తాడు. అదేవిధంగా మహిళలకు సాధికారత కోసం కృషి చేస్తాడు. ఆర్టీసీ బస్సులు ఇచ్చి 600 ఆర్టీసీ బస్సులు ఇచ్చి మేమే డిపోలకు మేమే ఇస్తాం, మీకు అద్దె నెలకు 75,000 ఇస్తామని చెప్పి రాయితీకి ఆ బస్సులు కొనుగోలు చేస్తూ ప్రభుత్వమే షూరిటీ ఉండి వాళ్ళు కొనుగోలు చేసే విధంగా మహిళా సంఘాలకు ఆసరా ఇస్తాడు. మహిళలను ఉచితంగా బస్సులో ప్రయాణించే 140 కోట్ల మంది మహిళలు ఇవాళ వరకు దాదాపు 5,000 కోట్లు ఆదా చేసుకుని హాయిగా బస్సుల్లో ప్రయాణిస్తే ఆనందపడుతున్నారు. ఇవన్నీ కొలమానం చేశారు నిరుద్యోగులకు ఉద్యోగాలు పెంచే విధంగా. అదే అంటున్నా, గత ప్రభుత్వాలు ఈ చేయని అని చేసిండు. స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటే నైపుణ్య విశ్వవిద్యాలయం. ఎవరికన్నా ఆలోచన వచ్చింది? అది మనం సాంప్రదాయ బీఏ, బీకామ్లు, బీటెక్లు చదివి ఎంతమంది 1,00,000 మంది బీటెక్ వాళ్ళు గ్రాడ్యుయేట్లు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు దొరకట్ల ప్రైవేట్లో, గవర్నమెంట్లో. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఉద్యోగాలు రాక చెడు తిరుగుళ్ళు తిరుగుతూ మరి బానిసలైతూ మత్తు పదార్థాలకు బానిసలైతూ సమాజానికి ప్రమాదకరంగా మారి ఇది గుర్తించిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వాళ్ళు ఒక మంచి దారిలో పెట్టాలి, చదువుకోంగలోనే ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉండాలని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ. అందుకే ఆయనకి 28వ స్థానం వచ్చింది. అదేవిధంగా క్రీడల గురించి ఎవరు ఆలోచించారండి? ఒకసారి ఆలోచన చేయండి. క్రీడలు అభివృద్ధి చెందాలి. మనం పిల్లవాళ్ళు భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవి తెలంగాణ బిడ్డలు భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఒలింపిక్స్లో పథకాలు బంగారు రజిత కాంస్య పథకాలు తేవాలని చెప్పి యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని పెట్టిండా లేదా? ఇన్ని మంచి పనులు చేస్తారు. అక్కడ దాకా ఎందుకు? ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన వాళ్ళనే గత ప్రభుత్వం పోషించింది. వాళ్ళ సంఖ్య ఎంతంటే 6,000. వాళ్ళు ఉండొద్దు, నిరుద్యోగులదు వాళ్ళకు నింపండి, ఎగ్జామ్ పెట్టి నింపండి అని చెప్పి 6,000 ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తాడు. జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి దాదాపు ఆ జాబ్ క్యాలెండర్ వర్గీకరణతో రాకపోతే రేపు ఏప్రిల్ ఎండింగ్కో మే 1వ తారీఖు ప్రారంభమవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా పలు చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చి అవి భర్తీ కాకుండా ఉంటే న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ని కలిసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల సేపు భేటీ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి చైర్మన్ని మెంబర్లందరినీ కూడా
రాజీనామా చేసే విధంగా చేసి కొత్త సమర్థవంతమైన అధికారులను మెంబర్లు తీసుకొచ్చేసి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చిండ లేదా 55,670 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఏ లీకు లేకుండా. దానికి ల్యాండ్ ఏమంటారు? ల్యాండ్ అని కాదు, ఈ కొలమానం ఎందుకు? రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడుందంటన్నా ఇలా చూసుకోండి. అరిచేవాళ్ళ స్థాయి ఎవడన్నా బీజేపీడు కానీ బీఆర్ఎస్డు కానీ 100 మంది జాబితాలో ఉన్నాడా? ఎందుకంటే వాళ్ళ విధానాలు వాళ్ళని తప్పుడు విధానాలు అవినీతి చేశారు. వీళ్ళకి కొట్లాడలేరు, వీళ్ళకి తెలియదు, ఎక్కడ మాట్లాడాలో కూడా తెలియదు బీజేపీ వాళ్ళకి. కాబట్టి నేనేమంటున్నా, అసలు ఒక విషయం ఆలోచించండి. రోహిత్ వేముల అనేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి చనిపోతే మేమంతా రాహుల్ గాంధీ గారు 2 సార్లు వచ్చి మేమంతా ధర్నాలు చేసినాం. నేను మాట చెప్తానండి. ఒక మనిషి చనిపోతే ఒక బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల చర్యల మూలంగా ఒక నిండు ప్రాణం బలైతే కనీసం ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అంటే ఒక మనిషిని చంపినోడు, ఒక మనిషి చనిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేనోడు ఇలా జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని చెప్పి ముసలి కన్నీళ్ళు కారుస్తుంటే ఎవరు నమ్ముతారండి? అదే రోహిత్ వేముల అదే యూనివర్సిటీలో చనిపోయాడు. అవును, మీ రాహుల్ గాంధీ గారు వచ్చి కూడా అక్కడ వచ్చిండు, అదే కదా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు అదే ల్యాండ్ని గుంజుకుంటూ అదే విద్యార్థులు పోరాడుతుంటే మీరు వాళ్ళని ఎందుకు మరి విద్యార్థులు అక్కడ వాళ్ళకి ఎందుకు అర్థమయ్యే అనవసర విషయంలో విద్యార్థులు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకున్నారు. కాకి అన్యాయం జరిగితే 10 కాకులు వస్తాయి. ప్రభుత్వం చెప్పిన తర్వాతనే దాని ఉద్యమంలో ఉధృతి తగ్గింది. విద్యార్థులు కూడా ఆలోచన చేస్తున్నారు. కొద్దిమంది ఎవరైతే అందరు కాదు, కొద్దిమంది రాజకీయ ప్రలోభాలకు వాళ్ళు ఆశపడినటువంటి వాళ్ళు కొంతమంది దీన్ని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు కూడా చేతులు ఎత్తేశారు. కాబట్టి మిగిలిన భూమి కాపాడుకోవాలంటే ప్రభుత్వమే అన్నది, మేమే వాళ్ళకి టైటిల్ చేసి ఇస్తాం, ఇక అప్పటి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ 400 ఎకరాల్లో వాళ్ళకి సంబంధం లేదు, ఇది ప్రభుత్వ భూమి. ఇక్కడ ఈ భూమిని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అలసత్వం చేస్తారు, మళ్ళీ ఎవడో ఒకడు కబ్జా చేస్తాడు. కాబట్టి ప్రభుత్వ భూమి అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు చక్కగా ఆ భూమిని కాపాడింది. కాబట్టి విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవడో ఏదో రెచ్చగొడితే పోయి మనం రావటం వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు, పాపం వేరే రాష్ట్రాలు వాళ్ళు ఆడ ఉద్యమం చేసేది కూడా పూర్వ విద్యార్థులు చేస్తున్నారు. ప్రస్తుత విద్యార్థులు ఎవడు దారిన కూడా చదువుకుంటున్నారు పాపం. పూర్వ విద్యార్థులకు యూనివర్సిటీలో ఛాయిసే ఉండదు కదా. అంటే పూర్వ విద్య ఎందుకు లేరు? అదే కదా ఇప్పుడు అరెస్ట్ అయిన జైలుకు పోయి వస్తారు. డీసీపీని దాడి చేశారు, డీసీపీ మీద రాళ్ళు వేశారు. ఎవరు? వాళ్ళు పూర్వ విద్యార్థులు. వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు పూర్వ విద్యార్థులు. ప్రస్తుత విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఆ మూమెంట్లో మొన్నట్లాగా ఉధృతంగా పాల్గొనట్లేదు. నేను ఏమంటున్నా, విద్యార్థులారా నిజంగా యూనివర్సిటీ ఆస్తులకు భంగం కలిగితే కొట్లాడండి. ఇక్కడ ప్రభుత్వం ఉంది, కానీ అక్కడ ఓపెన్పల్లి భూముల్లో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. అక్కడ మనం అందరం కదిలితే వాళ్ళని తుక్కు కొట్టి వాళ్ళని పారిపోయే విధంగా చేద్దాం, ఆ భూముల్ని కాపాడుకుందాం. నిజంగా చేయాల్సిన పని అది. ఇది కాదు, ఇది ప్రభుత్వం చేతిలో ఉంది. ఇది ఇక్కడ ఎవరికి విద్యార్థులను ఎందుకు బలి చేయడం? అదేదో ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకి సైనిక బలగాలు రావాలా, కేంద్ర ప్రభుత్వం రావాలా. మీ ప్రభుత్వం కొట్లాడండి సార్, మరి ఆ భూమి రానిక. ఆ భూమితో మాకు సంబంధం లేదు. 36, 37 జీవో వాళ్ళకి ఇచ్చి సర్వే నెంబర్లు ఇచ్చి మీరు కాపాడుకోమని అప్పచెప్పిన వాళ్ళకి. కాపాడుకోలేని అసమర్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు, లేకపోతే అవినీతి అధికారులైనా ఉండాలి. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు భవనాలు కడుతుంటే ఫిర్యాదులు చేయాలా వద్దా? కేంద్ర ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవాలా వద్దా? జోక్యం చేసుకోకుండా కట్టడాలు కడుతుంటే నిద్రపోయారంటే దాన్ని ఏమనాలా? తప్పకుండా అందులో అవినీతి. అందుకే నేను ఏమంటున్నా, యూనివర్సిటీ అధికారుల పైన అక్కడ అక్రమ కడ్డాలు కడతంటే కళ్ళు మూసుకొని నిద్రపోయిన యూనివర్సిటీ అధికారుల తప్పిదం ఉంది. ఇది తప్పిదమా, అవినీత, నిర్లక్ష్యమా, అలసత్వమా అనే దానిపైన సమగ్ర విచారణ జరగాలి. సిబిఐ కఠినంగా నేరస్తుల్ని కఠినంగా శిక్షించి ఆ గోపనపల్లి భూముల్ని రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి కాపాడి యూనివర్సిటీకి అప్పగించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఉన్నది, మా పైన కాదు. రాష్ట్ర ప్రభుత్వం పైన లేదు. అది మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం అవసరమై మా పరిధిలో ఎట్లుంటుంది, వాళ్ళకి ఏమన్నా టైటిల్ చేయమంటే చేసిస్తాం. ఇప్పుడు మీరు గెలిచిరు కాబట్టి ఇప్పుడు ఓన్లీ మేము దానిలో కొట్లాడలేదు. 400 ఎకరాల భూమి వస్తే మీకు సరిపోతుంది, ఇంకా వేరే భూమి పోయినా ఇక్కడ ఏమైనా మీకు సంబంధం లేదు. అవును, మాకు వాళ్ళకప్ప చెప్పి అది కేంద్ర ప్రభుత్వాన్ని మాకు సంబంధం లేదు. మరి మీరు కొట్లాడలేరు. ఆర్మీ భూములు ఉన్నాయి, ఆర్మీ భూముల్లో ప్రభుత్వం పూస్తే ఊరుకుంటారా? అట్లా ఉండదు. అఫిడవిట్ అయితే సార్ తప్పు జరుగుతుంది, మనం వేయకూడదు. అది వాళ్ళకు బదలాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేవు. సుప్రీం కోర్టు పోతే మనమే ఓడిపోతాం. నీకేం సంబంధం అంటారు? నీకేమో సర్వే నెంబర్లో నీదేమన్నా ఇచ్చారా? ఆర్డీఓ రాసిచ్చిండా?
ఈ చట్టపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం కాదు, ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అక్కడ హైకోర్టును ఆశ్రయించి ఆ భూములను కాపాడే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సర్వే చేయటం కానీ సర్వేయర్లు కానీ కలెక్టర్లు కానీ ఉండి ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేస్తారు కోర్టు ఆదేశాల ద్వారా. అంతేగాని నేరుగా అధికారులు పోతే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే మీకేం సంబంధం అంటారు. కాబట్టి ఇన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ భూములన్నీ కూడా గోపనపల్లి భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకుందాం, ఆ దిశగా మన పోరాటాలు చేద్దాం. ఇది వదిలిపెట్టండి, ఇది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండదు. రేపొద్దున మీ అందులో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఆ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ యూనివర్సిటీ చదివే వాళ్ళకే రేపు ఉద్యోగాల ఉపాధి కోసమే అక్కడ భూముల్ని ప్రభుత్వం కాపాడింది. ప్రభుత్వ ఖజానాకు లాభమే కానీ ఎటువంటి నష్టం లేదు. పేద ప్రజల కడుపు నింపడం కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప పొట్టగొట్టేందుకు ప్రయత్నించదు. ఇది గమనించాల్సిందిగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.